మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్యలో మందార పువ్వుతో ఇలా చేస్తే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. సోమవారం మందార పువ్వుతో ఇలా చేయటం వల్ల మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా దూరమైపోతాయి. రేపు సోమవారం మందార పువ్వుతో ఒక పని చేయటం వల్ల మీ దరిద్రం దూరమవుతుంది. మందార పువ్వుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు ధనాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. మీ కోరికలు తీరి కుబేరులుగా మారిపోతారు. కనుక సోమవారం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. మందార పువ్వును పూజలలో ఉపయోగిస్తే ఎంత ఫలితం వస్తుందో మందార పువ్వుతో పరిహారం చేయటం వల్ల అంతకన్నా రెట్టింపు ఫలితం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారానికి రూపాయి కూడా ఖర్చు చేయవలసిన పని లేదు. ఇటీవల కాలంలో అందరూ మందార చెట్లను ఇంటిలో పెంచుతున్నారు. అందరి ఇళ్లల్లో మందార చెట్టు ఉంటుంది కనుక ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ పరిహారం చేయండి. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచటం ఎంతో శుభప్రదం. బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందారం మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి మందార పువ్వుతో రేపు సోమవారం సాయంత్రం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మాఘపురాణంలోని ఓ కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ద్వాపర యుగంలో గోదావరి తీరమందు వేదంగాలు చదివిన సుశీలుడనే బ్రాహ్మణుడు కలడు. అతను దేశాటన చేయుచూ ఒకసారి దారి తప్పి ఒక మహా అరణ్యంలోనికి ప్రవేశించాడు. ఆ అరణ్యం సూర్యకాంతి కూడా ప్రసరించినంత దట్టమైన మామిడి, మద్ది, వెలగ, దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో దట్టమైన ముండ్ల పొదలతో నిండి ఉంది. ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, అనేక రకాల విష సర్పాలు, రకరకాల పక్షులతో కూడి ఉండేది. ఆ అరణ్యంలో చండ్ర చెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడి పాదాలు చండ్ర చెట్టులో ఉండేవి. మిగిలిన శరీరమంతా రాక్షసాకారంతో ఉండేది. ఎర్రని కన్నులతో పెద్ద నోరుతో భయానకంగా ఉండే ఆ రాక్షసుడి పాదాలు చండ్ర చెట్టులో ఉండటం వలన గాలి వీచినప్పుడల్లా ఆ చెట్టు ముళ్ళు వాడి కాళ్లకు గుచ్చుకొని రక్త మాంసాలు బయటకు వచ్చేవి. తిండి నీళ్లు లేక వాడు ఆ రక్త మాంసాలనే తింటూ ఆ బాధకు కాసేపు స్పృహ తప్పుతూ కాసేపు కళ్ళు తెరుస్తూ దుర్భరమైన పరిస్థితిలో ఉండేవాడు. మహారణ్యంలో దారి తప్పి తిరుగుతున్న సుశీలుడు బ్రహ్మ రాక్షసుణ్ణి చూసి భయపడిపోయాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని శ్మశానమందు గాని, వనమందు గాని, నీటి అందు గాని, ఇంటి అందు గాని కలిగిన భయం శ్రీహరిని స్మరిస్తే పోవునని గుర్తొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు. అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు దయతో, ఓ రాక్షసుడా, భయపడకుము. నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమిటి? ఈ రాక్షస రూపం నీకు ఎలా వచ్చింది? పూర్వజన్మలో నీవేమి పాపం చేశావు? ఆ విషయమంతా నాకు వివరంగా చెప్తే నేనేమైనా నీకు సహాయం చేయగలనేమో చూద్దాం అన్న సుశీలుని మాటలకు రాక్షసుడు అతని వంక తీక్షణంగా చూశాడు. బ్రాహ్మణ దర్శనంతో రాక్షసునికి పూర్వజన్మ స్పృహ కలిగింది. అప్పుడు రాక్షసుడు సుశీలునితో, ఓ విప్రోత్తమ, నేడు నాకు మీ దర్శనం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది.
నేను పూర్వం గోకర్ణమునకు సమీపంలోనే మధువ్రతం అనే ఒక గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే, నేను కూడా బ్రాహ్మణునే. కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరుగను, ఆచారాలు పాటించలేదు. దైవారాధన విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ అసత్యం పలుకుతూ గ్రామంలోని బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడిని. హరికథలు జరిగే చోట ఉండకుండా ఎప్పుడూ దుర్జనులు ఉండే ప్రదేశానికి వెళ్ళి వారితో తిరుగుతూ ఉండేవాడిని. సజ్జన సాంగత్యం విడిచి దుర్జన సాంగత్యం చేసేవాడిని. నా జీవితంలో ఎవ్వరికీ ఒక్క ఉపకారం కూడా చేసి ఎరుగను. నా పాప ఫలితంగా మరణించిన తర్వాత నేను యమలోకంలో చేరి 8 యుగాలు ఎన్నో కష్టాలు అనుభవించాను. చివరకు యమదూతలు నన్ను భూలోకంలో త్రోసివేయగా గాడిదల, ఏనుగుల, కుక్కల, పిల్లిల, పందిల, తోడేలుల ఇలా ఎన్నో జన్మలు ఎత్తి ఒక్కో జన్మలో 10,000 సంవత్సరాలు కష్టాలు అనుభవించి చివరకు ఈ రాక్షస రూపాన్ని పొందాను. నా పాదాలు చండ్ర చెట్టులో ఉండటం వలన ముళ్ళ బాధతో యమ బాధను అనుభవిస్తున్నాను అని రాక్షసుడు తన వృత్తాంతాన్ని సుశీలునికి వివరిస్తాడు. రాక్షసును దీనగాథ విన్న తర్వాత సుశీలుడు అతనితో, రాక్షస, నీకు గొప్ప కష్టం సంభవించింది. ఈ అరణ్యమునకు సమీపంలో ఏదైనా నది కానీ చెరువు కానీ ఉందా? ఉంటే ఆ నీటితో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అనగా రాక్షసుడు ఆ సమీపంలో నీరు లేదని అంటాడు. సుశీలుడు రాక్షసుని వంశక్రమం గురించి అడుగగా రాక్షసుడు, అయ్యా, నా వంశంలో నా పుత్రులు, మనుమలు అందరూ నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు. వారిలో భాస్కలుడు అనేవాడు మాత్రం ఇప్పటికీ అదే గ్రామంలో ఉన్నాడు. కానీ వాని వలన నాకు ముక్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సుశీలుడు రాక్షసునితో, దిగులు చెందకు, భాస్కలునితో నీ ముక్తి కలుగుతుంది. నేను వెంటనే నీ గ్రామం పోయి భాస్కలునితో నీవు తరించే మార్గం చెప్తానని చెప్పి ఆ అరణ్యం నుంచి ఎట్లానో బయటపడి గోకర్ణానికి చేరుకున్నాడు. బ్రహ్మరాక్షసుని గ్రామానికి వెళ్ళిన సుశీలుడు అతని వంశానికి చెందిన భాస్కలుని కలిసి అరణ్యంలో తాను చూసిందంతా కూడా వివరంగా చెప్పాడు. అనంతరం సుశీలుడు భాస్కలునితో, భాస్కల, నీవు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో నదీ స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు విడువుము. నీ వంశంలో ఒకడు బ్రహ్మ రాక్షసుడై బాధలు పడుతూ ఉన్నాడు. అతని పాప విమోచనం కోసం నీవు మాఘ స్నానం చేస్తే అతడు తరిస్తాడని చెప్పి సుశీలుడు తన దారిన తాను పోయాను. సుశీలుడు చెప్పినట్లుగానే భాస్కలుడు మాఘమాసం రాగానే మాఘ స్నానం చేసి పితృతర్పణాలు విడిచాడు. మాఘమాసమంతా భాస్కలుడు నియమనిష్టలతో మాఘ వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందాడు. చండ్ర చెట్టు నేల మీద పడిపోయింది. రాక్షసుడు తన రాక్షస రూపాన్ని విడిచి దివ్య శరీరం ధరించి స్వర్గలోకమునకు చేరెను. శివుడు పార్వతికి ఈ కథను వివరించి, పార్వతి, చూశావుగా, మాఘ స్థానంతో మరణించిన పితృదేవతలకు సద్గతులు ఎలా కలుగుతాయో, మాఘమాస స్నానం ఎంత గొప్పదో అని పార్వతీదేవికి శివుడు వివరించి చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం శివుడిని పూజించాలి. సోమవారం రోజు మాంసాహారం తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 లోపు మీరు మందార పువ్వుతో ఒక పని చేస్తే మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. పరిహారం చేసే ముందు అంటే రేపు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉడవాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసి మంచి బట్టలు వేసుకోవాలి. 4:30 లోపు చేసేసుకోండి. 4:30 సమయానికి మీ ఇంటిలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులను తెచ్చుకోండి. ఇప్పుడు మీ పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాలకు ఉన్న పువ్వులను తీసేసి ఇప్పుడు తెంపిన పువ్వులను పెట్టండి. ఒక మందార పువ్వును విడిగా ఉంచుకోండి. చక్కగా దీపం పెట్టండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒత్తులు మార్చాల్సిన పని లేదు. ఉదయం ఉన్న ఒత్తులతోనే మళ్ళీ సాయంత్రం దీపం పెట్టవచ్చు. ఒకవేళ ఒత్తులు పూర్తిగా కాలిపోతే వాటిని తీసి కొత్త ఒత్తులను వేయండి. దీపం వెలిగించండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో వాటర్ పోయండి. అందులో గల్లులుప్పు వేయండి. ఈ పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ గ్లాసులో వాటర్ పోసి ఉప్పు వేశాక ₹1 కాయిన్ను కూడా వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో మందార పువ్వును వేయాలి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి.
బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో తిరగండి. చివరికి వంటగదిలో కానీ మీ పూజ గదిలో కానీ ఒక మూలన ఈ గ్లాసును పెట్టండి. గ్లాసును కింద పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా ఇలా ఏ సమస్యలు ఉంటే అవి చెప్పుకోండి. అంతే. ఇక ఆ గ్లాసును కదపకుండా అలా వదిలేసి మీ పనులు మీరు చేసుకోండి. ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులు అన్నీ చాలా శక్తివంతమైనవి. ఉప్పు మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. రూపాయి బిళ్ళ మీ ఇంటికి ధనం వచ్చేలాగా చేస్తుంది. నీళ్లకు కూడా చాలా శక్తి ఉంటుంది. నీళ్లు కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మందార పువ్వు మీ ఇంటిలో జరిగే గొడవలను తగ్గిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ గ్లాసును 3 రోజుల వరకు కదపకూడదు. గురువారం రోజు ఆ గ్లాసును కదపాలి. అందులో వేసిన పువ్వును, వాటర్ను ఏదైనా చెట్ల మొదట్లో పడవేయండి. రూపాయి కాయిన్ ఎవరికైనా దానం చేయండి. అయితే రూపాయి కాయిన్ దానం చేసే ముందు ఆ కాయిన్ని కడగండి. డైరెక్ట్గా దానం చేయకండి. ఉప్పు, మందార పువ్వు, రూపాయి కాయిన్, వాటర్ ఇవన్నీ మన ఇంటిలో ఉండే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ధనపరంగా ఉన్న సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.